ఆశ్చర్యకరంగా ఉంచండి. వచ్చేవారిని వందనాలుగా వస్తున్న వారిని త్వరపెట్టి తీసుకురా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సాయం చేయండి. ప్రతి నిర్లక్ష్య స్వభావం నుండి తప్పించండి. సాతాను కార్యములు లయపరచండి. సాతానుకు సిగ్గు ఓటమి కలిగించండి. మీ నామనికే మహిమ ఘనత ప్రభావములు కలుగునట్లుగా చేయండి. దిన పరిచర్య అంగీకరించండి. మాలో ఉన్న ప్రతి అలజడిని తొలగించి ప్రభా సమాధానం గ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు కలుగజేసుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాఠ సంఖ్య 413. ఇంకో పుస్తకాల్లో 410, ఇంకో పుస్తకాల్లో 734. దారి తొలగితి వేళ రక్షణ మార్గము వెతుకు.
అడిగిన ఎడల విశ్వాసముతో అడిగిన ఎడల పొందుతినని నిశ్చయముగా నెరుగు పొందితివని నిశ్చయముగా నెరుగు గొప్ప రక్షణ ఇది గొప్ప రక్షణ ఇది రక్షణ మార్గము వెదకు రక్షణ మార్గము వెదకు దారి వార్డ్ సంఖ్య 416, ఇంకో పుస్తకాల్లో 413. ఆ కల్వరి మార్గమున యేసు సిలువను మోసెను. కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. రక్షణ నీవను ఓ సోదరా, నెమ్మది నీవను ఓ సోదరి. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను. ఆ కలువరి మార్గములో నరుకురాల మార్గములో నరువు సిలువను మోసెను. నరుకురాల
తలుపు తట్టుచున్నాడు తెరువుమోని చేర్చుకునుము యేసుని శాంతి నీకు కలుగును చేర్చుకునుము యేసుని శాంతి నీకు దొరుకును ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో రక్షణ నీవను ఓ సోదరా నెమ్మది నీవను ఓ సోదరి రక్షణ నీవను ఓ సోదరా నెమ్మది నీవను ఓ సోదరి ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో 417 పుస్తకాల్లో 414 యేసు ప్రభు పిలచూచుండే నూతన జీవము నీవను. యేసు ప్రభు పిలచుచుండే నూతన జీవం నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలచుచుండే పొందుముక్తి ప్రభు చింతనే రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదము మనమందరము అందరిలో ఉన్నతుడు
జనమా వెళ్ళేదాము మనమందరము నీ కోరకే తెంచెనిలా ముక్తినిచ్చే యేసు ప్రభు నీ కోరకే తెంచెనిలా ముక్తినిచ్చే యేసు ప్రభు ఒప్పుకొను తప్పిదముల ఒప్పుకొనుము తప్పిదములను రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము యేసు ప్రభు నిలచుచుండే నూతన జీవం నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను నిలచుచుండే దొరుకు ముక్తి ప్రభు చెంతనే రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము బైబిల్ కోరస్ పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book, every chapter, every verse, every love, all the blessings of His love divine. Every promise in the book is విరుద్ధలే. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు పాటల్లో నిన్ను కనపరచడానికి కృప ఇచ్చారు. తిరిగి వాక్య ధ్యానములో ప్రభా నీ వైపు చూస్తున్నాం. ఈ దాసుడు బలహీనుడు ప్రభా, మీరే పునరుత్థాన శక్తి బలం ఇచ్చి ప్రభా సాతాను తెచ్చే ప్రతి గలిబిలి నుండి తప్పించి నెమ్మది ఇచ్చి శాంతి ఇచ్చి సమాధానం ఇచ్చి మీ నామనికే మహిమ తెచ్చుకోండి. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా ఎవరైనా వస్తూ ఉంటే త్వరగా తీసుకురండి. నీ మాటలు వినుటకు వేగిరపడినట్లుగా చేయండి. ఇది నా పరిచర్య మీకు అంగీకారంగా ఉండినట్లు చేయండి.
మీ నామనికే మహిమ ఘనత ప్రభావం కలిగేసుకోమని నీ దయగలాస్తాలకు అప్పగించుకుంటూ ఈ దాసుని రక్తం చేత కడిగి శుద్ధీకరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు మనం మార్చి చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము: ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమివేయ ఉద్దేశించున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దశమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిండలా అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. వరకు మనం బైబిల్ స్టడీలో ఈ ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల గురించి మనము ధ్యానిస్తున్నాం. చివరి సంఘం పేరు లవోదికయ సంఘము. మరి అన్ని సంఘాలకు దేవుడు మరి తాను బయలుపరుచుకుంటున్నాడు. అన్ని సంఘాలకు బయలుపరుచుకున్నాడు. తాను ఎవరో అనేది తెలియపరుచుకుంటూ వారికి తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ వచ్చాడు. సంఘపు దూత ద్వారా సంఘానికి తెలియచేయుట అంటే సంఘపు నాయకుని ద్వారా, సేవకుని ద్వారా సంఘానికి తెలియచేయుట అంటే సేవకునికి ఈ వర్తమానమే తర్వాత సంఘములోని విశ్వాసులకు కూడా ఇదే వర్తమానం. అంటే అందరికీ వర్తిస్తుంది. సేవకునికి వర్తిస్తుంది, అలాగే విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఆమేన్ వాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది సంభూతులైన వాడు చెప్పు సంగతులేమనగా. ఆమేన్, ఈ విషయాలు మనం ధ్యానించాం. ఆమేన్ అన్నవాడు నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు. అంటే ఆయన ఆమేన్ అన్నవాడు. ఆమేన్ అంటే కలుగునుగాక అంటే ఏదైనా అది కలిగించేటువంటి దేవుడు, దాన్ని మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. నమ్మకమైనటువంటి సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది సంభూతుడు, సృష్టికర్త అయినటువంటి వాడు. ఇవన్నీ మనం ధ్యానించాం. ఇంకా అంటాడు, నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనా వెచ్చగాని ఉండినా మేలు. నీ వెచ్చగానైనా చల్లగాని ఉండక
నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. కనుక సంఘం ఎలా ఉంది, సంఘంలోని ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఆయన ఉద్దేశం ఆయన చూస్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. నీ క్రియలను నేను ఎట్లున్నావు అంటే చల్లగా నైనను వెచ్చగా నైనను నీవు లేవు. చల్లగా నైనను వెచ్చగా నైను ఉండిన మేలు. అయితే చల్లగా ఉండకుండా వెచ్చగా ఉండకుండా నులివెచ్చగా ఉన్నావు కనుక నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. ఈ మాటలు ధ్యానించాం మనము పోయిన వారం కాక అటుపోయిన వారంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇంకా ఎలా ఉన్నామంటే మనం ఎట్లుండాలని దేవుని యొక్క ఉద్దేశం అంటే నులివెచ్చనిది ఎవరు ఇష్టపడరు. చల్లగానైనా పర్లే, వెచ్చగానైనా పర్లే. మరి నులివెచ్చండి అంటే కొంత చల్లదనము కొంత వెచ్చదనము అనేది దేవునికి ఇష్టమైనది కాదు. చల్లగానైనా ఉండు లేక వెచ్చగానైనా ఉండు. చల్లదనాన్ని ఇష్టపడతారు, వెచ్చదనాన్ని ఇష్టపడతారు, కానీ నులివెచ్చని దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. అట్లాగే దేవుడు కూడా నేను ఇష్టపడను అంటున్నాడు. నీ జీవితం ఎట్లా ఉంది, నీ జీవితం ఎట్లా ఉంది, నువ్వు నులివెచ్చగా ఉన్నావు అని హెచ్చరిక. నీవు చల్లగా వెచ్చగా లేవు, నిలువెచ్చగా ఉన్నావు. అటు లేకుండా ఇటు లేకుండా మధ్యలో ఉన్నావు. అది కనుక ఇంకొక మాట మనం ఏం చేయనాం, నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాల వాడును దరిద్రుడును గుడివాడును దిగంపనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకున్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొనిచున్నావు. ఏం చెప్పుకుంటున్నావు? నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను అన్నాడు. నేను ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుచున్నావు. అయితే నువ్వెట్లున్నావు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడై ఉన్నావని ఎరుక. ఇది నీ స్థితి. దిగంబరత్వం ఉంది, గుడ్డితనం ఉంది, దిక్కుమాలిన స్థితి ఉంది, దౌర్భాగ్య స్థితి ఉంది. ఇవన్నీ ఆ స్థితి నీవు ఎరుగక నాకేం కొదలేదు. నేను ధనవంతుడను, ఇంకా ఏమంటాడు, నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువ లేదు. నాకేం కొదవ లేదని చెప్పుకుంటున్నావు. అయితే నువ్వు చెప్పుకుంటున్నావు కానీ వాస్తవంగా అది సరైనది కాదు. నీ స్థితి ఇది అని దేవుడు బయలుపరుస్తున్నాడు. నీవు దౌర్భాగ్యుడవు అంటున్నాడు, నీవు దిక్కుమాలిన వాడవు అంటున్నాడు, దరిద్రుడవు అంటున్నావు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తెలియజేస్తున్నాడు. తర్వాత ఇది కూడా మనం ధ్యానించాం, ఈ భాగాన్ని కూడా ధ్యానించాం. తర్వాత 18, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దేశం వల్ల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీకు కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. కొనుము అని. ఇప్పుడు నీకేం అవసరము? ఓ లవోదికయ సంగమా, నీకేం అవసరము? నువ్వు ధనవృద్ధి చేసుకోవాలంటే, నువ్వు ఐశ్వర్యవంతుడవు కావాలంటే, నువ్వు దేవుని బిడ్డగా చేయబడాలంటే, నువ్వు మంచివాడుగా చేయబడాలంటే పుటము వేయబడిన బంగారు. పుటము వేయబడిన బంగారు. పుటములో వేస్తే ఏమవుతుంది అంటే, అగ్నిలో వేస్తే ఏమవుతుంది? బంగారు పుటములో వేస్తే ఏమవుతుంది? స్వచ్ఛమైనటువంటి బంగారుగా చేయబడుతుంది. దానిలోని మాలిన్యం అంతా కూడా పోతుంది. పుటము వేయబడినటువంటి బంగారు, శ్రేష్టమైనటువంటి బంగారు. తర్వాత నీ దేశం వల్ల సిగ్గు కనబడకుండాన్నట్లు ధరించుకుంటకు తెల్లని వస్త్రములు. దేశం వల్ల కనబడుతూ ఉంది, నీ దేశం వల్ల కనబడుతూ ఉంది, అది నీకు సిగ్గు కలిగిస్తూ ఉంది. కనుక ఆ దేశం వల్ల కనబడకుండాన్నట్లు తెల్లని వస్త్రములు నా దగ్గర కొను, నేను ఇస్తాను. తెల్లనేది పవిత్రత, పరిశుద్ధత. పరిశుద్ధత అనేది, పరిశుద్ధమైనటువంటి వస్త్రములు అనేది మన పాపాన్ని కప్పుతాయి. కనుక నీకు అవసరం
నీ దేశం వల్ల కనబడుతూ ఉంది, నీ పాపం కనబడుతూ ఉంది, నీ పాప స్వభావం కనబడుతూ ఉంది. నీవు పాపం లేదని అనుకుంటున్నావు, నాలో పాపము లేదని నీవు అనుకుంటున్నావు. అయితే నాకు కనబడుతూ ఉంది, అది నాకు కనబడుతూ ఉంది. కనుక నీ దేశం వల్ల కనబడకుండాన్నట్లు నీవు తెల్లని వస్త్రములు, తర్వాత నీకు దృష్టి కలుగున్నట్లు నీ కన్నులకు కాటుక. కాటుక అనేది ఔషధం. కాటుక అనేది ఔషధం అంటే నీకు దృష్టి కలగాలంటే, నీకేం కావాలి? కాటుక కావాలి. కాటుక కావాలి అంటే కాటుక అనేది ఏం చేస్తుంది? దృష్టిని కలిగిస్తుంది. అంటే నీకు దృష్టి లేదు అని అర్థం. దాని అర్థం ఏంటి? నీకు సరి అయిన దృష్టి లేదు, సరైన చూపు లేదు. నువ్వు గుడ్డివాడుగానే ఉన్నావు, అది దాని అర్థం. నువ్వు గుడ్డివాడుగానే ఉన్నావు. ఇంకా నీ దేశం వల్ల కనబడుతూ ఉంది, ఇంకా నీ పాపము కనబడుతూ ఉంది. వీటన్నిటినీ కప్పుకోవడానికి, నీవు పరిశుద్ధుడిగా చేయబడడానికి, నువ్వు ధనవృద్ధి చేసుకుంటకు బంగారము కొను, తర్వాత తెల్లని వస్త్రములు కొను, తర్వాత కాటుక కొను. కాటుక అనేది ఔషధం, కొను అంటున్నాడు. ఈ విషయాలు కూడా మనం ధ్యానించాం. ఈ విషయాలు కూడా మనము గడిచినటువంటి బైబిల్ స్టడీలో మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ దినము మనం చూస్తే 19వ వచనంలో, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అంటాడు. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? దేవుడు ప్రేమించేవారిని ఏం చేస్తున్నాడు? గద్దించి శిక్షించుచున్నాడు. ప్రేమించేవారిని మనం ఏమనుకుంటాం? మనం ఎన్నడూ కూడా గద్దింపును, శిక్షను కోరుకోం. మనల్ని ఎవరు శిక్షించకూడదు, మనల్ని ఎవరు కూడా గద్దించకూడదు. మనల్ని ఎప్పుడు అందరూ మెచ్చుకోవాలా, అది. అందరూ మనలను ఏం చేయాలా చెప్పండి? మెచ్చుకుంటూ ఉండాలా. అబ్బా, నువ్వు ఎంతటి వాడవు, చాలా మంచివాడవు, అమ్మా నువ్వు చాలా మంచిదానివి అని ఎల్లప్పుడూ పొగుడుతూ ఉండాలా, ఎల్లప్పుడూ పొగుడుతుండాలా. అయితే ఈ పొగడుట అనేది దేవుని దృష్టిలో మంచిది కాదు. దేవుని దృష్టిలో పొగుడుట అనేది మంచిది కాదు. దేవుని ఉద్దేశం అంతా ఏమిటి? మనలను సరిచేయడము, పవిత్రమైన వారిగా మనలను చేయడము, మనస్సు మార్చుకొనున్నట్లుగా మనలను చేయడము. ఈ సంఘములో ఏం కనబడుతూ ఉంది? పాపము కనబడుతూ ఉంది, దరిద్రత కనబడుతూ ఉంది, గుడ్డితనము కనబడుతూ ఉంది. కనుక ఆ గుడ్డితనము కనబడుతుంది. అయితే నేనేం చేస్తున్నాను? నేను నిన్ను ప్రేమిస్తున్నా. అది నీ స్థితిని బట్టి నేను నిన్ను శిక్షించడంలే, ప్రేమిస్తున్నా. అయితే నేను ప్రేమిస్తున్నాను కనుక నీ క్షేమము కొరకు నేను గద్దిస్తున్నా. అది నీ క్షేమము కొరకు నేను గద్దిస్తున్నా, నీ మేలు కొరకై నేను గద్దిస్తున్నా. చూడండి, బెత్తం వాడని కుమారుడు తండ్రికి విరోధి. బెత్తం వాడకపోతే తండ్రికి విరోధి అవుతాడు. ఈ బెత్తం అనేది ఏం చూపిస్తుంది? శిక్షను చూపిస్తుంది. తండ్రి, ప్రేమించేటువంటి తండ్రి అంటే ఆయన ప్రేమ ఏమిటి అంటే, నీవు ఆయన దృష్టిలో ఆయన పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధుడుగా ఉండాలా. అది ఆయన పరిశుద్ధుడు గనక నీవు కూడా పరిశుద్ధుడుగా ఉండాలా. పరిశుద్ధుడుగా అక్కడ కనబడంలో కొన్ని బలహీనతలు కనబడతాయి. మనం విశ్వాసులుగా ఉన్నాము, బాగా వినండి, మనం విశ్వాసులంగా దేవుని బిడ్డలుగా ఉన్నాము. అయితే కొన్ని కనబడుతూ ఉంటాయి, కొన్ని బలహీనత లేనివాడు లేడు.
ఉన్నాడా? ఉన్నాడా? ఏదో ఒక బలహీనత, ఏదో పొరపాటు. 99 భాగాలు నీవు బాగుంటే ఒక్క భాగం ఏదో ఒకటి కనబడతా ఉంది. అందుకే ఆ అధికారితో ఏమన్నాడు? అధికారి వచ్చి ప్రభువును శోధించినప్పుడు, నేను బాల్యము నుండే ఏం చేస్తున్నాను? ఈ ధర్మశాస్త్రం అంతటినీ ఎరిగినవాడగా ఉన్నాను. అంటే ఎందుకంటే తాను నీతిమంతుడుగా ఉండుట కొరకై, పిలువబట్ట కొరకై ప్రభు కూడా మెచ్చుకుంటాడని లూకాసు వార్త 18వ అధ్యాయంలో రాయబడింది. మెచ్చుకుంటాడని, యేసు ప్రభు కూడా మెచ్చుకుంటాడని యేసు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అని అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన ఈ ధర్మశాస్త్ర ప్రకారము మరి దాని ఆజ్ఞలను నెరవేర్చేవాడే ప్రవేశిస్తాడు. అంటే నేను చిన్నప్పటి నుండి అన్నీ నెరవేర్చాను, బాల్యము నుండే, చిన్నప్పటి నుండే అన్నీ నెరవేరుస్తున్నాను. సరే, ప్రభు ఏమన్నాడు? మెచ్చుకున్నాడు. సరే, నువ్వు బాల్యం నుండి అన్ని విషయాల్లో బాగున్నావు, అయితే ఒక్కటి నీకు తక్కువ ఉంది. ఒక్కటే తక్కువ ఉంది. ఆ ఒక్కదాన్ని సరి చేసుకో. ఆ ఒక్కదాన్ని సరి చేసుకుంటే ఏమవుతుంది? 99 + 1 ఏమవుతుంది? 100% పరిపూర్ణత, 100% అంటే పరిపూర్ణతలోనికి వచ్చినట్లుగా. కనుక నీవు ఆ ఒక్కటి కొదువుగా ఉంది, నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, నీ వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతడు ధనవంతుడు కనుక ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. చూడండి, అంటే ధనవంతుడై ఉండి తాను ఈ ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాడు అయినప్పటికీ తన మనస్సు డబ్బు మీద నుండి తొలగిపోలే. ఆ డబ్బు మీదనే తన మనస్సు ఉంది. అది ప్రభు గ్రహించాడు. ప్రభు గ్రహించి ఏమన్నాడు? నీకు అన్నీ బాగున్నాయి, మంచిదే, ఒకటే కొదువుగా ఉంది. ఆ ఒక్కటి ఏమిటి? డబ్బు మీద నీకు వ్యామోహం ఉంది. డబ్బు మీద, ధనం మీద నీకు వ్యామోహం ఉంది. ఆ వ్యామోహము తీసేసుకో. నీకు కలిగినదంతా అమ్మి బీదలకు ఇచ్చేయి, నన్ను వెంబడించు, నా వెంట ఉంటే నీకు పరలోక రాజ్యం, నేను పరలోక రాజ్యాన్ని ఇచ్చేవాడను, పరలోకంలో ప్రవేశము కల్పించేవాడను, దాని యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి, నీకు ఇస్తా ప్రభు అంటున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే మార్గమయ్యా పరలోకాన్ని. నువ్వు నన్ను వెంబడిస్తే చాలు, నా వెంట వస్తే చాలు, నేను ఎట్లా నడుచుకుంటానో అట్లా నువ్వు నడుచుకుంటే చాలు నీకు అన్నాడు. అంటే ఏమన్నాడు? దానికి వ్యసనపడి ఇష్టపడలే. ఒక్కటే 99 ఉన్నాయని అతను ఏమన్నా పరలోక రాజ్యంలో ప్రవేశం కలుగుతుందని చెప్పాడా? చెప్పలే. ఒక్కటి సరి చేసుకో. అదే ప్రభు కోరేది. మనము దేవుని వాక్యం వింటా ఉన్నాం, అనుదినము దేవుని వాక్యం వింటున్నాం, బైబిల్ మందిరానికి పోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కొన్ని కనబడతాయి, ఈ లవోదికయల్లో కనబడినట్లుగా కొన్ని బలహీనతలు కనబడతాయి. ఆ బలహీనత సరి చేసుకోవడానికి ప్రభు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఎప్పుడు శిక్షిస్తాడు? లోబడనప్పుడు. అది ఎప్పుడు శిక్షిస్తాడమ్మా? లోబడితే ఏముండదు, ఉంటుందా? ఇదిగో పోయి బజారు పోయి ఈ పని చేసుకురా అంటే చేసుకొని వస్తే శిక్ష ఎందుకు ఉంటుంది? ఉంటుందా? శిక్ష ఎవరికి ఉంటుంది? నేను పోను పో అంటే, నేను బజారు పోను పో అంటే ధిక్కరిస్తే, తిరస్కారం చేస్తే, ఆ తిరస్కారము లేకుండా అది నువ్వు సరి చేసుకొని ఆయన మాట వినుట కొరకే ఆయన ఏం చేస్తాడు? గద్దిస్తాడు. చూడండి, సామెతలు 31
సామెతలు 3వ అధ్యాయము 11, 12. సామెతలు 3వ అధ్యాయము 11, 12. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. చూడండి, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా, ఇష్టుడైనటువంటి వాడిని గద్దిస్తాడు. చూడండి, ఇష్టుడైనటువంటి వాడిని గద్దిస్తాడు. ఎందుకు? తనకి ఇష్టమైన వాడు తను తప్పకూడదు, తనకు దూరము కాకూడదు, తనకు దూరం కాకూడదు. తనకేం కావాలా? తన మాట వింటూ రావాలా, తన మాటకు లోబడుతూ రావాలా, విధేయత చూపిస్తూ రావాలా. అందుకొరకై ఏం చేస్తాడు? ఇష్టుడైన కుమారుని గద్దిస్తాడు. తర్వాత యోబు గ్రంథము కూడా, యోబు గ్రంథము 5వ అధ్యాయం, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం, 18వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అంటాడు. దేవుని చేత ఎవరు గద్దించబడుతూ ఉంటారో, శిక్షించబడుతూ ఉంటారో వారు ధన్యులు. మొట్టమొదటిది, ఈ గద్దింపులో, శిక్షించుటలో ఒకటి దేవుని మహిమార్థమై ఉంది గద్దింపు. వింటున్నారమ్మా? గద్దించుట, శిక్షించుట, ఈ మాటల్లో ఒకటి మొట్టమొదటిది దేవునికి మహిమార్థమైనటువంటి గద్దింపు. తర్వాత రెండవది సరిచేయబడడానికి గద్దింపు. మొట్టమొదటిది ఏం చెప్పండి? దేవుని మహిమార్థమై, దేవుని మహిమ కొరకై ఆయన ఏం చేస్తాడు? గద్దిస్తూ ఉంటాడు. అంటే గద్దింపులో ఏముందంటే పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు దేవుని మహిమార్థమై. ఇప్పుడు యోబు జీవితంలో చూస్తే దేవునికి మహిమార్థమై ఏం చేశాడు? శిక్షించాడు. తను మహిమపరచుకోవాలా. యోబుని గురించి దేవుడే ఏం చేసి వచ్చాడు? సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు యోబుని గురించి అంటే అక్కడ రాయబడింది. ఆయన చదవండి, వచనం 1:8 చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై లేడు. చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు యోబుని గురించి. నా యోబు ఏమనుకున్నావు? ఇట్లా సాతానుతో అంటున్నాడు. నా యోబు గురించి నీవు ఏమనుకుంటున్నావు? నా యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడు, భూమి మీద అతని వంటి వాడు లేడు. చూడండి, ఇప్పుడు సాతానేమంది? ఎందుకు యథార్థవంతుడుగా ఉండడు? ఎందుకు న్యాయవంతుడుగా ఉండడు? అన్నీ ఇచ్చావు, అతనికి ఏ కష్టము లేదు, ఏ బాధ లేదు, అన్నీ సౌఖ్యంగా ఉన్నాయి, అన్నీ బాగుంటే ఎందుకు యథార్థవంతుడుగా ఉండడు?
న్యాయవంతుడుగా ఉండడు, చెడుతనం ఎందుకు విసర్జించడు? సరే ఒకసారి ఆయన్ను శిక్షించు, అది యోబును గద్దించు, నీకే తెలుస్తుంది అన్నాడు. సరే దేవుడు ఏం చేసి అనుమతి ఇచ్చాడు. ఎవరికి అనుమతి ఇచ్చాడు? సాతానుకు అనుమతి. నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో, ప్రాణం తప్ప నువ్వు ఏమైనా చేసుకో అని అనుమతి ఇచ్చాడు. శిక్ష ఇది, గద్దింపు. ఎందుకు ఈ శిక్ష? దేవుని మహిమార్థమై, దేవుని మహిమార్థమై తన కలిగిన శ్రమ, తన కలిగినటువంటి బాధ. ఎట్లా, ఏ విధంగా? కొన్ని గడియల్లోనే తాను సమస్తమును కోల్పోయాడు. ఒక్క దినములో కొన్ని గడియల్లోనే, ఎక్కువ సమయం కూడా కాదు, కొన్ని గడియల్లోనే 7,000 గొర్రెలున్నాయి, 3,000 ఒంటెలున్నాయి, 500 జత ఎడ్లున్నాయి, 500 ఆడుగొర్రెలున్నాయి, తర్వాత బహుమంది పనివాళ్ళు ఉన్నారు. ఎంత ఆస్తి కదా, ఎంతో ఆస్తిపరుడు. ఇవన్నీ కూడా కొన్ని గడియల్లోనే, కొన్ని నిమిషాల్లోనే అంతా కూడా అయిపోయింది. ఒక్కొక్కరు వచ్చి వార్త చెప్పారు, అయా పలానా ఇలా జరిగి నీ అన్నీ కూడా మనం టైం లేదు కనుక ఇవన్నీ కూడా ఏమైనాయి, అన్నీ అయిపోయినాయి. ఆఖరికి నీ పిల్లలు కూడా చచ్చిపోయారయ్యా. యోబుకి ఎంతమంది పిల్లలు? 7 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు, 10 మంది పిల్లలు. 10 మంది చచ్చిపోయినారా అంటే ఎట్లుంటుంది? తట్టుకోగలరా? ఏ మనుష్యుడు తట్టుకోగలడు చెప్పండి? ఏ మనుష్యుడు తట్టుకోగలడు? ఎవరు తట్టుకోలేరు. అది ఎటువంటి శ్రమ. ఎవరికైనా జ్వరం వచ్చి మీ పిల్లలకు బాగలేదు అంటే ఎంత బాధపడతారు? బాగలేదు అంటే, అయ్యా జ్వరం వచ్చిందంటే ఇంకా ఆ జ్వరం వస్తే ఆ రాత్రి అంతా ప్రార్థన చేస్తూ ఉంటాం, నా కొడుకు బాగు చేయని. అట్లాంటిది 7 మంది పిల్లలు, 3 కుమార్తెలు, తన కలిగిన సంపద అంతా కూడా పోయింది. పోయిన తర్వాత ఏమన్నాడు? అప్పుడు యోబు లేచి తన పాయవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగంగా పడి నమస్కారం చేసి ఇట్లా, నేను నా తల్లి గర్భం నుండి దిగంబనై వచ్చి దిగంబనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎవరు చెప్తారే మాట? చెప్తారా? చెప్పాలా? మరి ఆ స్థితికి రావాలా, ఆ అంతస్తులోనికి రావాలా. ఇది చాలా కష్టం. అయితే యోబుకు వచ్చిన శ్రమలు అన్నీ మనకే వస్తాయని కాదు, మన విశ్వాసం కూడా పరీక్షించబడడానికి దేవుని మహిమార్థమై మన విశ్వాస పరిమాణాన్ని బట్టి కొన్ని వస్తూ ఉంటాయి. కొన్ని పరీక్షిస్తాడు. మనందరినీ ఎరిగినవాడు. ఆయన మహిమార్థమై కొన్ని మనకు వస్తూ ఉంటాయి. శ్రమలు, నిందలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తాయి. మనకెప్పుడు మంచి జరగాలని ఉండదు. కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు వెలుగు అంటాడు. కనుక కొన్నిసార్లు దేవుడు మనలను మహిమ కొరకై ఏం చేస్తాడు? అట్లా శిక్షిస్తాడు, గద్దిస్తాడు. తర్వాత మనం మారు మనసు పొందడానికి కూడా ఆయన ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఇక్కడ యోబు ద్వారా మహిమపరచబడ్డాడు. సాతానుకు సిగ్గు కలిగింది. తర్వాత శిక్షిస్తాడు. ఎవరిని శిక్షిస్తాడు? దేవునికి ఇష్టము కానీ దేవుని కుమారుడే అయితే దేవుని కుమారుడే కానీ దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించడంలా, సరైన రీతిలో లేడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే, లూకాసు వార్త 15వ అధ్యాయం
లూకా సువార్త 15వ అధ్యాయం 11-12 వచనాలు. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తులు నాకు వచ్చు భాగమిమ్మని తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ఒక ధనవంతునికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి ఇంట్లో ఉన్నాడు. అది మనం బాగా వినాలా. తండ్రి ఇంట్లో ఉన్నాడు. తండ్రి ఇంట్లో అన్నీ ఉన్నాయి. అయితే తండ్రి ఏం చేస్తాడు? పిల్లలను గద్దిస్తాడు. ఇంకొక కుమారుడు ఉన్నాడు. 2, పెద్దవాడు చిన్నవాడు. తండ్రి గద్దిస్తూ ఉంటే పెద్దవాడు లోబడుతూ ఉన్నాడు. తండ్రి మాట వింటూ ఉన్నాడు. అయితే ఇతను వినడం లేదు కనుక ఏం చేస్తున్నాడు? గద్దిస్తూ ఉన్నాడు. ఇంట్లో ఉన్నాడే కానీ తన మనస్సంతా కూడా వేరుగా ఉండాలా, దూరంగా ఉండాలా, వేరైపోవాలా. నాకు ఇక్కడ ఈ గద్దింపు నాకు ఇష్టం లేదు, ఈ హెచ్చరికలు నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోవాలా, చూడండి వెళ్ళిపోవాలా అనే మనస్సు కలుగుతూ ఉంది. తండ్రి ఏం చేస్తున్నాడు? ప్రతి ఇంటిలో తండ్రి ఏం చేస్తాడు? పిల్లలను ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఇతడు ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది? ఇంటిలో బాగుంటే ఎందుకు పోతాడు? బాగుంటే దాని అర్థం ఏమిటంటే తండ్రి చేత హెచ్చరించబడుతున్నాడు, అది గద్దించబడుతూ ఉన్నాడు. పిల్లలు ఉన్నారు, సమయానికి రాత్రిలో ఉంది, తొందరగా రావాలా, 6-7 గంటలకల్లా ఇంటికి రావాలా. 12కి వచ్చాడు అనుకోండి, ఎట్లుంటుంది? తండ్రి ఏం చేస్తాడు? గద్దిస్తాడు. రే ఏం చేస్తున్నావు, ఇంతవరకు నువ్వు ఏం చేస్తున్నావు, అట్లా ఆ విధంగా గద్దింపు. ఇష్టంలే. ఆఖరికి చివరి డెసిషన్ ఏం తీసుకున్నాడు? నా ఆస్తి నాకి నేను వెళ్ళిపోతా అన్నాడు. సరే, తండ్రి ఏం చేశాడు? ఇవ్వాలి కదా. తండ్రి అనేవాడు ఆస్తి కుమారులకు పంచిపెట్టాల కనుక ఏం చేశాడు? సరే అని ఇచ్చాడు. ఇస్తానే ఏం చేశాడు? దూరంగా వెళ్ళిపోయాడు. చూడండి, సరే దూరంగా వెళ్ళిపోయి ఏం చేశాడు? సమస్తమును పోగొట్టుకున్నాడు, దుర్వ్యాపారం చేశాడు. అనేక మంది స్నేహితులు పోగయ్యారు. వారు అందరు కలిసి బాగా స్వేచ్ఛగా బాగా ఎంజాయ్ చేశారు. చివరికి ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఆ దేశంలో ఏమొచ్చిందమ్మా? కరువు వచ్చింది. ఆ కరువు గుండా ఏమైంది? ఆఖరకు అంతా పోయింది. తన పొట్ట నింపుకోవడానికి కూడా తనకు డబ్బు లేదు. ఆ ఊరి వారిలో ఒకరిని చెంత చేరాడు. చేరినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఆ ఊరివాడు అతన్ని తన పందులు మేపడానికి పంపించాడు. ఇచ్చాడు. ధనవంతుని కుమారుడు పతనమైపోయాడు, జారిపోయాడు, గద్దింపుకు ఇష్టపడలా. అది తండ్రి గద్దిస్తూ ఉంటే లోబడలే. దూరం అయిపోయాడు. ఇప్పుడు ఆలోచన చేశాడు, చుట్టూ ఏమున్నాయి? పందులు ఉన్నాయి. తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు చుట్టూ ఏమున్నాయి? మంచి మంచి వస్త్రాలు, పనివారు, ఎంత మంచి సౌఖ్యమైనటువంటి పరుపులు అన్నీ కూడా కనబడేటువంటి ఐశ్వర్యం, ధనవంతుని ఇల్లు. అయితే ఇప్పుడు తను కూర్చున్నాడు, చుట్టూ ఏముండాయి? పందులు కాడ కూర్చున్నాడు.
పందుల కాడ కూర్చొని పందులు పొట్టు తింటూ ఉంటే పందులు తినే పొట్టును ఆశించాడు. ఆకలి, అంత ఆకలి. అప్పుడు అక్కడ రాయబడింది, అతనికి బుద్ధి వచ్చినప్పుడు. ఇక్కడ మనం ఆలోచించాలా, ఎందుకు తండ్రి వదిలిపెట్టాడు? అది తండ్రి ఎందుకు వదిలిపెట్టాడు? కుమారుడే కదా. అర్థమవుతుందమ్మా? కుమారుడే కదా తప్పిపోయాడు. మన పిల్లోడు తప్పిపోతే మనం ఏం చేస్తాం? ఊరుకుంటామా? విచారిస్తాం. ఎవరో కొన్ని ఏం చేస్తాం? పంపిస్తాం. నా కుమారుడు కనుక్కోండి, ఎక్కడున్నాడు, తీసుకురండి అంటాం. మరి ధనవంతుడు తన కుమారుని కనుక్కోలేడా? ఎక్కడ ఉండేది కనుక్కోలేడా? కనుక్కుంటాడు. అయితే ఎందుకు వదిలిపెట్టాడు? అది వదిలిపెట్టుట. ఎందుకు వదిలిపెట్టాడు? బుద్ధి రావడానికి. బుద్ధి రావడానికి వదిలిపెట్టాడు. ప్రయత్నం చేయలే, మళ్ళీ తిరిగి రమ్మని పిలవలే, మళ్ళీ కొడుకు దగ్గరికి పోలే. ఆ పందుల కాడికి పోయి రే ఏందిరా అని అనలే. పందుల కాడికి పోయి అనలే. ఏం చేశాడు? వెయిట్ చేశాడు. చూద్దాం 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 చూద్దాం. ఆఖరికి బుద్ధి వచ్చి అప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు ఏమైండు? బుద్ధి రావడానికి వదిలిపెట్టాడు. అది అంటే ఆ శిక్షకు అప్పగించాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, వస్తున్నాడు. దూరం నుండి కనబడ్డాడు. బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? పరిగెత్తిపోయాడు, మెడ మీద పట్టాడు, ముద్దు పెట్టుకున్నాడు. నా కుమారుడు చచ్చిపోయి తిరిగి బతికాడు, రండి అనే బ్రహ్మాండమైన విందు చేశాడు. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది అంటే, కుమారునికి బుద్ధి రావడానికి, మారు మనస్సు రావడానికి అప్పగించాడు. మనం కూడా కొన్నిసార్లు ఏం చేస్తాం చెప్పండి? మనం కూడా ఏం చేస్తాం? తండ్రిని విడిచిపెడతాం. కొన్ని మనకు బలహీనతలు ఉంటాయి, కొన్ని మనము కావాలనుకుంటాం, అవి మనకు దొరకనప్పుడు ఏం చేస్తాం? నిష్ఠూరపడతాం. అయితే మనల్ని దేవుడు విడిచిపెట్టాడు. తన స్వాస్థ్యాన్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. తన ప్రజలను ఎన్నడూ కూడా ఎడబాయడు. అది తన ప్రజలను ఎడబాయడు, తన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టాడు. ఎలాగైనా లాక్కోవాలి. కనుక ఇప్పుడు బుద్ధి వచ్చింది, వచ్చాడు, మెడ మీద పడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు. సంతోషము, ఆనందము కలిగింది. 2 విషయాలు చూసాం. మొట్టమొదటి యోబు దేవుని మహిమ కొరకై శిక్షించబడ్డాడు. రెండవది తప్పైనటువంటి కుమారుడు సరిచేయబడడానికి, బుద్ధి కలగడానికి ఏమైంది? శిక్షించాడు. బుద్ధి కలగడానికి శిక్షించాడు. తండ్రి మహిమార్థమై యోబును గద్దించాడు. అందుకే తిమోతి పత్రికలో ఏముంది చూడండి. మనకు ఏమవసరం అంటే, తిమోతి పత్రిక 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. దేవుని దైవజనుడు చెప్పే మాటలు దైవావేశము వలన అన్నది. దేవుని యొక్క ఆవేశము, దేవుని ఆత్మ ప్రేరేపణ, దేవుని ఆత్మ నింపుదలతో మరి చెప్పేటువంటి మాటలు, దైవజనుడు చెప్పే మాటలు ఎలా ఉంటాయి? అవి ఎలా ఉంటాయి? ఖండించుట, ఉపదేశించుట, ఖండించుట, తప్పు దిద్దుట, నీతి యందు శిక్ష చేయుట. ఇది మనకు అవసరం. మనం సరిచేయబడాలా. మనం చివరికి ఏం కావాలా? 100%లోకి రావాలా.
వింటున్నారమ్మా? అమ్మా వింటున్నారా? 100% మనం పరిపూర్ణతలోనికి, ప్రభు ఎంతటి పరిపూర్ణత కలిగి ఉన్నాడో ఆ పరిపూర్ణతలోనికి రావాలంటే ఖండించుట, ఉపదేశించుట, తప్పు దిద్దుట, హెచ్చరిక, సంఘంలో హెచ్చరిక. ఇప్పుడు సంఘంలో హెచ్చరిక చేస్తే కుదరడంలే, ముఠెముళ్ళ సర్దుకోయా అంటున్నారు. తప్పు దిద్దుకోవడానికి ఇష్టపడంలే. అరే అవును కదా, తప్పు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, లోబడాలి కదా అనేది లేదు. ఏం చేస్తున్నారు? సరి చేసుకోవడానికి ఇష్టం లేక మరి సరిచేయడానికి కలిగే ఆ వాక్యాన్ని తిరస్కరిస్తున్నారు. లోబడంలే, విధేయత చూపించడంలే. లోబడాల. ఖండించినప్పుడు మీకు అర్థం కావాలంటే బాగా ఒక రాయి ఉంది. ఒక రాయి అది ఎట్లా ఉంటుంది? ఆకారం ఉంటుంది. మొట్టమొదట ఆకారం ఉండదు. ఆ రాయి తీసిపోయి దాన్ని ఏమంటారు? శిల అని కూడా అంటారు. ఆ శిల పోయి ఆ శిల్పి దగ్గరికి పోతుంది. శిల్పి అనేవాడు ఆ శిల్పి చూస్తాడు, ఆ రాయిని చూస్తాడు, దానికి ఒక రూపం రావాలా. దానికి రూపం రావాలంటే ఏం చేస్తాడు? ఊరికే హాంపట్ అంటే అవుతుందే. మా స్వార్థ మా ఇంటున్నావా? హాంపట్ అంటే అవుతుందే? కాదు. ఏం చేస్తారు? ఆ శిల్పి ఏం చేస్తాడు? శిల తీసుకొని చెక్కుతాడు. చెక్కేటప్పుడు ఏముంటుంది? బాధ ఉంటుంది. బాధ లేకుండా ఉంటుందా? ముళ్ళు గుచ్చుకుంటా ఉంటే ఎట్లుంటుంది? ఒక ఏదైనా పిన్నీస్ గుచ్చుకుంటా ఉంటే ఎట్లా ఉంటుంది? బాధ ఉంటుంది. అట్లాగే చెక్కి ఆఖరికి ఆ శిలకు ఏమొస్తుంది? రూపం వస్తుంది. అప్పుడు శిలగా ఉన్నప్పుడు దానికి ఏ రూపం లేనప్పుడు దానికి ఎటువంటి విలువ లేదు. అయితే దానికి రూపం వచ్చినప్పుడు అది విలువైందిగా చేయబడుతుంది. అది మామూలుగా ప్రదర్శనశాలలోకి, ఎగ్జిబిషన్లోనికి వస్తే దానికి ఎంతో విలువ. రాయిగా ఉన్నప్పుడు విలువ లేదు. చెక్కబడాల, అట్లాగే పరీక్షించబడాల, సరిచేయబడాల, గద్దించబడాల. ఈ గద్దింపులన్నిటికీ మనం ఓర్చుకోవాలి. ప్రభు గద్దిస్తుంటే, అందుకే వాక్యం, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. అది బ్లెస్డ్. దేవుడు గద్దించే మనుష్యుడు, దేవుడు శిక్షించే మనుష్యుడు ధన్యుడు. దేవుడు హెచ్చరించే మనుష్యుడు ధన్యుడు. గద్దిస్తాడు బాగా. ఏం చేస్తాడు? గద్దించి ఏం చేస్తాడు? సరిచేస్తాడు, చక్కబరుస్తాడు, ఒక రూపము వస్తుంది. అట్లాగే మనకు కూడా శిక్షను తృణీకరించద్దు. సామెతల్లో ఆయన గద్దించినప్పుడు నిర్లక్ష్యము చేయొద్దు, లోబడని చెప్పడం. తర్వాత మాట చూస్తే చూడండి, ప్రాణగంధం 3వ అధ్యాయం, తర్వాత 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినలా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేయదు. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, నువ్వు తలుపు తెరిస్తే. అది ముందేమన్నాడు? గద్దింపుకు లోబడు అన్నాడు. ఇప్పుడేమంటాడు? ఇంకేమంటున్నాడు? నువ్వు తలుపు తెరిస్తే, నీ హృదయాన్ని తెరిస్తే నేను నీలోనికి వస్తా. చూడండి ఎంత ప్రేమ గలవాడు. లవోదికయ సంఘంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడో. అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి, నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి సంఘంలోనికి నీ హృదయం తెరువు. నువ్వు ఇష్టపడు, నన్ను ఆహ్వానించు, నీ తలుపు తెరువు, నేను నీ యొద్దకు వచ్చి నీతో కలిసి ఉంటా. ఎంత మాట ఇది! నీతో కలిసి నేను ఏం చేస్తాను? భోజనం చేస్తా. నీతో కలిసి భోజనం చేస్తా. చాలామంది ఈ దినాల్లో ఏం చేస్తుంటారు?
మన సంఘాల్లోనే, వేరే సంఘాలు కాదు, వాళ్ళకు ఒక కుర్చీ వేసుకుంటారు, కుర్చీలు టేబుల్ వేసుకుంటారు, దాని మీద కూర్చొని వేరే వాళ్ళను రానియరు, వేరే వాళ్ళను వస్తే వారికి నామోష. మేమే టేబుల్ మీద కూర్చొని భోంచేయాలా, మేమే టేబుల్ మీద కూర్చొని భోంచేయాలా. ప్రభు ఏమంటున్నాడు, నీతో కలిసి నేను భోజనము చేస్తా, నీతో కలిసి భోజనం చేస్తా, నీవు నాతో నేను నీతో, ఇద్దరం కలిసి భోజనం చేస్తా. ఎవరుంటున్నారు ఈ మాట? సృష్టికర్త అయినటువంటి దేవుడు, ధనవంతుడైనటువంటి దేవుడు ఆ విధంగా చెప్తా ఉన్నాడు. ఇదిగో తలుపు వద్ద నిల్చుండి. ఎవరితో అంటున్నాడు ఇది? లవోదికయ సంఘముతో అంటున్నాడు. లవోదికయ సంఘం, నువ్వు మారు మనసు పొందు, నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు నా యొద్ద పుటం వేయబడిన బంగారు, తెల్లని వస్త్రములు, కాటుక కొను, నేను నీ యొద్దకు వస్తా, నీతో కలిసి భోజనం చేస్తా. తర్వాత 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండిన ప్రకారము జయించు వాణ్ణి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చునేస్తాను. ఓ సంగమా, ఓ లవోదికయ సంగమా, నేను జయించాను. చూడండి, నేను ఊరికి చెప్పడం వల్ల మీకు జయించిన వాడు చెప్పు మాటలు, అది జయించువాడు చెప్పు మాట. నేను జయించి ఏమంటాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఎట్లా జయించాడు ఆయన? దేని జయించాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మధ్య భాగంలో, 2వ వచనం, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై లేక సింహాసనం కొరకై లేక బహుమానం కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చూడండి, కనబడుతూ ఉంది, సింహాసనం కనబడుతూ ఉంది, తండ్రి సింహాసనం కనబడుతూ ఉంది, ఆనందం కనబడుతూ ఉంది. ఆనందం పొందాలంటే, ఆ సింహాసనం పొందాలంటే తన ఎదుట ఏముంది? తన ఎదుట ఉంది అవమానం ఉంది, తర్వాత సిలువ ఉంది, రెండు ఉన్నాయి. అవమానాన్ని జయించాల. యేసు ప్రభు అవమానాన్ని జయించాల. తాను పొందిన అవమానం ఏమిటి? యెషయా గ్రంథము 50వ అధ్యాయం 55. యెషయా గ్రంథం 50వ అధ్యాయం ఎన్నో వచనం? 6వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివాయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖాన్ని దాచు. కొట్టువారికి కొడతా ఉంటే వీపును అప్పగించాడు, వెంట్రుకలు పెరుకుతూ ఉంటే వారికి చెంపలను అప్పగించాడు. వెంట్రుకలు పెరిగితే ఎట్లుంటుంది? ఎంత అవమానం కదా. దగ్గరకు వచ్చి ఆయన అంత గొప్ప దేవుడు, సామాన్యుడు వచ్చి వెంట్రుకలు పెరుకుతా ఉన్నాడు ముఖం మీద, అపహాస్యం చేయడానికి. వెంట్రుకలు పెరికివేయ వారికి తన చెంపలను అప్పగించాడు. తర్వాత ఉమ్మివేయ వారికి, అవమానపరచే వారికి తన ముఖమును ఉమ్మివేస్తున్నారు. ముఖం మీద, మన మీద ఎవరైనా వేసిండ్రా?
ప్రభు కొరకై ఎవరిని వేసినరా? ఎవరే ఇలా ఏడ్చుకోలే. అయితే ప్రభు అక్కడ చూస్తే థు 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 అని ఉమ్మేస్తా అంటే ఉమ్మివేవారికి తర్వాత అవమానపరచు వారికి తన చంపలు అప్పగించు. ఇదంతా జయ జీవితం. కొట్టువారి మీద జయము, ఉమ్మివేసేవారి మీద జయం, అన్నిటి మీద విజయాన్ని పొందాడు. కొట్టువారికి తన వీపును అప్పగించాడు, వెంట్రుకలు పెరికి వారికి చెంపను అప్పగించాడు, ఉమ్మివేవారికి అవమానపరచే వారికి ముఖాన్ని దాచుకోలేదు, అవమానం దయించాడు. సిలువను కూడా ఏం చేశాడు? సిలువ మీద ఏం చేశారు వాళ్ళు? సిలువ వేశారు. ఇష్టపడ్డాడు, సిలువ వేయబడడానికి ఇష్టపడ్డాడు. సిలువ వేయడానికి ఇష్టపడి ఆ సిలువను సహించాడు. అది ఈ చేతులు, ఆ రెండు చేతులు, కాళ్ళు అంతా కూడా ఒక చీలకు అమర్చి, ఒక కొయ్యకు అమర్చి, దాని చేతులు అమర్చబడానికి చీలలతో కొట్టారు. అందుకే చీలలతో కొట్టారు. ఆ చీలతో కొట్టబడినప్పుడు చిల్లు అని ఏమొచ్చింది? రక్తం. భయంకరంగా దేహమంతా రక్తం, శిరస్సును కూడా మళ్ళీ ముళ్ళ కిరీటం. చూడండి, ఇదంతా సహించాడు, నిర్లక్ష్య పెట్టాడు. అందుకే ఆయనకి ఏముంది? సింహాసనం. జయించు వానికి నాతో కూడా నా సింహాసనము. నేను జయించాను కదా, నువ్వు కూడా జయిస్తే. పౌలేమన్నాడు? మంచి పోరాటము పోరాడి తినే, నా పరుగు తుదముట్టించి తినే, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. చూడండి, పౌలు జీవితం ఒక పౌలే కాదు, అనేకులు ఎంతమంది హతసాక్షులైపోయారు ప్రభు కొరకు, ఎంతమంది జయించారు. జయించిన జీవిత గుంపు కనబడుతూ ఉంది. జయ జీవితం పొందిన వారి గుంపు కనబడుతూ ఉంది. హతసాక్షులని ఇంతమంది ఒకసారి చెప్పాను. ఒక ఆయన అయితే సిలువకు వేశారు, సిలువకు బిగించారు. యేసు ప్రభువుని ఎట్లా చేశారు అట్లా చేశారు. వారి కింద ఏం చేశారు? నిప్పు పెట్టి, పెట్రోల్ పోసి ఏం చేశారు? నిప్పు పెట్టారు. అట్లే అలమటించి చచ్చిపోయాడు. జై జీతం. నాకు వద్దల్లా వాళ్ళొకటే. ఇంకొక సందర్భం చెప్పి ముగిస్తాను. ఇంకో సందర్భం ఒక చైనాలో అనుకుంటా, చైనాలోనో రష్యాలోనో నేను విన్నా. అక్కడ ఒక చర్చిలో అక్కడ ప్రార్థన చేసుకోకూడదు. ఎవరు ప్రార్థన చేసుకుంటే కాల్ చేస్తారు. అయినప్పటికీ వీళ్ళు ఏం చేశారు? కొంతమంది ఒక అండర్ గ్రౌండ్లో పోయి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ రోజు పండగ, గుడ్ ఫ్రైడే పండగ చేసుకుంటాండి. ఇక్కడ బోర్డు పెట్టి, యేసు బొమ్మ పెట్టి, ఆయన ఎటువంటి శ్రమలు పొందినాడో అవన్నీ చెప్తా ఉన్నాడు ఆయన. పాస్టర్ చెప్తా ఉంటే అప్పుడు వచ్చారు వాళ్ళు, మనం పోలీసులు అంటాం, అక్కడ వాళ్ళు రానవారు వచ్చారు. వచ్చి చూసి అన్నారు, మీరు ఇంతవరకు విన్నారు కదా, మీ ప్రాణం దక్కించుకోవాలంటే ప్రతి ఒక్కడు ఆ బొమ్మ, యేసు బొమ్మ మీద ఉమ్మి వేసిపోవాలా. ఉమ్మి వేస్తే వాడిని పంపిస్తాం, ఉమ్మి వేయని వాడిని కాల్ చేస్తాం. పరీక్ష వచ్చి ఉమ్మి ఎవరి మీద వేస్తాం? ఏరేస్తాం. ఉమ్మి ఎవరి మీద? ఉమ్మి అంటే ఆ బొమ్మ మీద ఉమ్మి వేసేటువంటి వాడిని ఏం చేస్తాం? వదిలిపెడతాం, చంపం. అయితే ఉమ్మి వేయని వానికి ఏం చేస్తాం? విడిచిపెడతాం అన్నారు. అందరూ ఏం చేశారు? అందరూ తన ప్రాణం రక్షించుకోవడానికి థు అని ఆ బొమ్మ మీద ఊసి పోతాండ్రు. ఆఖరికి పాస్టర్ కూడా పోయిండంట. పాస్టర్ ఉమ్మి వేసిపోయిండంట. అందరూ ఉమ్మి వేసిపోయినారు. ఒక్క పాప మటుకు వచ్చిందంట. వచ్చి ఉమ్మి వేయలేదంట, కరుచుకొని దాని మీద వాళ్ళంతా
ఉమ్మి వేసింటే ఆ ముఖం మీద అట్టనే పట్టుకొని, ప్రభువా నా కొరకై ఎన్ని శ్రమలు అనుభవించినావని కౌగిలించిందంట. కౌగిలించుకుంటేనే కాల్ చేశారు. చూడండి, ఈవెన్ పాస్టర్ కూడా వెళ్ళిపోయిందంట. ఉమ్మి వేసి ఆ బొమ్మ మీద ఉమ్మి వేసి అంటే అర్థం ఏమిటి? యేసు ప్రభు మీదనే ఉమ్మి వేశాడు. అయితే ఈ పాప బాలిక అని చెప్పారు, బాలిక. మరి ఎంత వయస్సో కానీ ఆ పాప ఉమ్మి వేయకుండా ఆ పటాన్ని అట్నే కౌలించుకుంది. అప్పుడు ఆమెను కాల్ చేశారు. హతసాక్షురాలు అయిపోయింది. అయితే జయించింది. అది జయించి నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుంటాను. చూడండి, ఇప్పుడు వీరందరూ ఎక్కడున్నారు? ఆయన సింహాసనం దగ్గర కూర్చున్నారు. ఆయన సింహాసనంలో కూర్చుంటే సామాన్యమా? ఊరికే కూర్చుంటారా? ఎంత త్యాగం చేస్తే ప్రభు ఎట్లా జయించాడో అట్లాగే వీళ్ళు కూడా జయించారు. లోకాన్ని జయించుట, సాతాను జయించుట, శరీరాన్ని జయించుట. శరీరము మనకు ఎన్నో కోరికలు రేపుతూ ఉంటుంది. అట్ట చేయాలా, ఇట్ట చేయాలా, ఆహారం, ఇది అన్నిట్లో, వస్త్రాలు, బంగారు, అన్నీ వీటన్నిటిలో మనల్ని ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. అయితే వాటన్నిటిలో జయించాల. ప్రతి శోధన పైన జయించు వాన్ని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుండనిచ్చేదను. సంగములతో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినునగాక. ప్రార్థన చేస్తాం. మార్కయ్య ప్రార్థన చేస్తాడు.
ఆమేన్. ఇంతవరకు మనము బైబిల్ స్టడీలో 7 సంఘాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ దినం అయిపోయింది. ఈ దినం లవోదికేయ సంఘము చివరి సంఘాన్ని గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత రేపు వారం బైబిల్ స్టడీలో నుంచి పునాదుల గురించి మనం తెలుసుకుందాం. మరి ఆ పునాదుల గురించి మనము తెలుసుకుందాం. పునాదుల గురించినటువంటి దైవ ధ్యానం మీరు కూడా బాగా ప్రార్థన చేయండి. నా కొరకు అందరము కలిసి ఆ విధంగా ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు మనం విని ఆత్మీయంగా మేలు పొందడానికి ప్రభు సహాయం చేయనుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము చేరిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.